హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు ఒక థాట్ వచ్చింది. సో అదేంటి అంటే, మన తెలుగు బిగ్ బాస్ విన్నర్స్ అందరూ ఒకే సీజన్లో ఉంటే వస్తే ఎలాగుంటుంది అనేది మీరు చెప్పండి. ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వాళ్ళందరూ ఒకటే సీజన్లో గనక వస్తే ఏం జరిగిద్దంటే ఇక మామూలుగా ఉండదన్నమాట. అసలు టీఆర్పీ రేటింగ్స్ అన్నీ బద్దలైపోతాయి. అండ్ హిందీ కాదు, అసలు కన్నడ కాదు, ఇక నెంబర్ వన్ షో అయిపోద్దనమాట వాళ్ళందరూ కనుక ఒక సీజన్లో వస్తే. మన కళ్యాణ్ కావచ్చు, అభిజిత్, కౌశల్, పల్లవి ప్రశాంత్, విజయ్ సన్నీ, శివబాలాజీ గారు అండ్ రేవంత్, నిఖిల్ వీళ్ళందరూ ఒకటే సీజన్లో గనక బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే మాత్రం నిజంగా ఉంటుంది, మామూలుగా ఉండదన్నమాట అసలు. అండ్ అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తారు. అప్పుడు టీఆర్పీ రేటింగ్స్ బద్దలైపోతాయి. అండ్ నిజంగా చాలా 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 జరుగుతాయి అన్నమాట. అండ్ ఒక ఒక ఉత్సాహం అయితే ఉంటుందన్నమాట ఆడియన్స్లో. అసలు ఎవరు గెలుస్తారు ఏంటి, అండ్ పోటీ ఎవరి మధ్య ఉంటుంది అనేది అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే విన్నర్స్ అందరూ ఒక సీజన్లో వచ్చారంటే ఆ ఇంటెన్సిటీ వేరుంటుంది అన్నమాట, ఆ జోష్ వేరుంటుంది. ఇక మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఆడియన్స్ అందరూ టీవీకి అతుక్కుపోతారనమాట. సో అలాగుంటుంది. సో కానీ అది జరగదనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అసలు ఛాన్సే లేదనమాట. 1% కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకళ్ళు వచ్చినా ఒకళ్ళు రారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రారు. సో నిజంగా మామూలుగా ఉండదన్నమాట. అండ్ అభిజిత్ వచ్చేసి పులి డైలాగ్ వదిలితే ఎలాగుంటుంది, మన కళ్యాణ్ వచ్చేసి టాస్క్లు ఆడితే ఎలా ఉంటుంది, అండ్ కౌశల్ వచ్చేసి ఆ స్పిరిట్, గేమ్ స్పిరిట్ చూపిస్తే ఎలా ఉంటుంది. అండ్ దాంతోపాటు మన శివ బాలాజీ గారు మన బిగ్ బాస్ని తిడితే ఇంకెలాగుంటుంది. సో ఇవన్నీ ఉంటే అసలు మామూలుగా ఉండదు అనమాట. దాంతోపాటు మన విజేస్ అన్ని ఎంటర్టైన్మెంట్, అలాగే మన పల్లవి ప్రశాంత్ ఆ టాస్క్లు ఆడే విధానం, అదంతా వీళ్ళందరూ ఒకే సీజన్లో గనక ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా అసలు ఎవరు కదలరు టీవీ నుంచి. సో అలాగుంటుంది అనమాట. అండ్ ఓటింగ్ కూడా చాలా గట్టి పడిద్ది. సో ఇవన్నీ మన ఊహలే. ఆ ఊహ ఎంత బాగుందో కదా అనేంతవరకే అనమాట. సో జస్ట్ ఒక థాట్ వచ్చింది, అందుకనే వీడియో చేస్తున్నా. సో ఒకవేళ వీళ్ళందరూ ఒకటే సీజన్లో కనుక వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ థాట్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది ఈ వీడియోని ఒక్కసారి లైక్ వేసుకోండి. అలాగే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. 1K సబ్స్క్రైబర్స్ ఎలాగైనా రీచ్ అవ్వాలి. మీ సపోర్ట్ ఉంటే చాలా త్వరగా రీచ్ అయిపోవచ్చు. కొంచెం జస్ట్ అలా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.